చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి అల్లు అర్జున్ తరలించిన తర్వాత ప్రస్తుతం అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. బీపీ, షుగర్ తర్వాత వైటల్స్ టెస్ట్కి సంబంధించి ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తుంది. దాదాపు గంట పాటు వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్ళి అక్కడ అల్లు అర్జున్ను జడ్జి ముందు హాజరుపరిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మొదటి నుంచి కూడా ఉస్మానియాక గాంధీకి తరలిస్తారా అన్న మీమాంస నేపథ్యంలో ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్కి వైద్య పరీక్షల నిమిత్తం ప్రస్తుతం అల్లు అర్జున్ అక్కడికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం ఆసుపత్రి సూపరింటెండెంట్ బ్లాక్లో ప్రస్తుతం అల్లు అర్జున్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గాంధీ ఆసుపత్రి వద్ద రమేష్ వైట్ల ఉన్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఇక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తరలిస్తారని చెప్తూ ఉన్నారు. ఎంతసేపట్లో తరలించే అవకాశాలు ఉన్నాయి? అసలు సిచ్యువేషన్ ఏంటి? భోగి ఏదైతే సూపరింటెండెంట్ రూమ్లో ప్రస్తుతానికి అల్లు అర్జున్కి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారో మొత్తంగా ఒక 8 రకాల వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. బీపీ, షుగర్తో పాటుగా మినిమం సంబంధించి కామన్గా సంబంధించిన కొన్ని డిసీజులు కావచ్చు, లేకుంటే ఆయన ఏదైనా పరీక్షలు చెప్పినప్పుడు దానికి సంబంధించిన పరీక్షలు తప్పనిసరి చేయాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి డిసీజ్ కావచ్చు ఏం లేదని చెప్పి కూడా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. అయితే అతని ఆరోగ్య పరిస్థితి అంటే మినిమం ఫీవర్ కావచ్చు, లేకపోతే మిగతా ఏమన్నప్పటికీ దానికి సంబంధించి మొత్తం కూడా అన్ని పరీక్షలు దాదాపు 8 వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయన వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆ తర్వాత వచ్చిన రిపోర్ట్ని అంటే ఆ రిపోర్ట్ని కూడా అధికారులకు ఒక 5 నిమిషాల్లో ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత నేరుగా అల్లు అర్జున్ ఇక్కడి నుంచి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన ప్రాసెస్ ఇప్పటికే పూర్తయింది. అంతేకాకుండా ఈ గాంధీ హాస్పిటల్ దాని చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీన్ని చూసినట్టే ఇప్పుడు అధికారులు చూడొచ్చు, ఈస్ట్ జోన్ సంబంధించిన డీసీపీ స్వయంగా అక్కడ రంగంలో దిగిపోయి ఆ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు చూసినట్టే ఆసుపత్రి చుట్టుపక్కల చూస్తే మొత్తంగా ఆసుపత్రిలో అన్ని ప్రాంతాలు కూడా దాదాపుగా అభిమానులు కావచ్చు, లేకుంటే మిగతా వాళ్ళు కావచ్చు. ఇక్కడ చూస్తే ఒకసారి లెఫ్ట్ సైడ్ కూడా చూడొచ్చు, అభిమానులు కావచ్చు, లేకుంటే కొంచెం రోగులు కావచ్చు, రోగులు అటెండ్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ప్రస్తుతానికి. అయితే సూపరింటెండెంట్ రూమ్ లో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా ఎమర్జెన్సీ వార్డులో మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. కానీ ఈసారి కొత్తగా సూపరింటెండెంట్ రూమ్ లో నేరుగా తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సూపరింటెండెంట్ రూమ్ లో వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత మరి కాసేపట్లో ఇక్కడి నుంచి నేరుగా అటు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికైతే మొత్తం ప్రాసెస్ పూర్తయిపోయింది. దాదాపు ఒక గంట పాటుగా అటు అధికారులు అల్లు అర్జున్ విచారించారు, దగ్గర స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. అంతేకాకుండా ఆ రోజు జరిగిన పరిస్థితి కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు, ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది, అతనికి ఉన్న వ్యక్తిగత సిబ్బంది, వ్యక్తిగత సెక్యూరిటీ గార్డ్స్ ఏం చేశారు, అంతేకాకుండా ఆ 9:30 ప్రాంతంలో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ లోపలికి వస్తున్న సమయంలో అసలు ఏం జరిగింది, మీకున్న సెక్యూరిటీ సిబ్బంది ఏ విధంగా వ్యవహరించారు అనే ప్రతి ఒక్క దాని మీద కూడా అధికారులు పూర్తిస్థాయిలో కూడా విచారించారు. అతని దగ్గర స్టేట్మెంట్ చేశారు. అయితే తనకున్న బౌన్సర్స్ కావచ్చు, తనకున్న వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, వాళ్ళు కింద అదే తన కోసం, తన క్యాన్వే కోసం, తన వెహికల్ కోసం దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేసి తప్పించి ఎవరిని హామ్ చేసే ప్రసక్తి లేదు, ఎవరిని కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. అంతేకాకుండా అక్కడ జరుగుతున్న పరిణామాలు అంటే అక్కడ ఏమన్నా ఇబ్బందికర పరిస్థితి ఉంటే వెంటనే అక్కడి నుంచి నేను వెనక్కి వెళ్ళిపోయేవాడిని, కానీ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి నాకు కనబడలేదు. అంతేకాకుండా అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిన విషయం నాకు తెలియదు. తర్వాత సినిమా చూసి నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత మరుసటి రోజు మాత్రమే అక్కడ జరిగిన సంఘటన సంబంధించి అంటే రేవత్ చనిపోవడం వచ్చి ఒక బాబు సీరియస్ గా ఉండడం విషయం కూడా తర్వాత రోజు తెలిసింది. ఆ తర్వాత సంతాపం ప్రకటించాను. అయితే వాళ్ళని పూర్తిగా ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది అని చెప్పి అల్లు అర్జున్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ అల్లు అర్జున్ రావడానికి ముందు అల్లు అర్జున్ అటు క్యాంపస్ సంధ్యా థియేటర్ క్యాంపస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ తర్వాత వెళ్లిపోయేవారు జరిగిన పరిణామాలపైన అల్లు అర్జున్ దగ్గర ఫుల్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే ఇప్పుడు ఉదయం అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ విచారించారు. అక్కడ విచారించిన తర్వాత నేరుగా వైద్య పరీక్ష నిమిత్తం గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చారు. గాంధీ హాస్పిటల్ దాదాపు ఒక అరగంట నుంచి వైద్య పరీక్ష నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్ష పూర్తయిన తర్వాత నేరుగా ఇక్కడి నుంచి గాంధీ నాంపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఇందుకు సంబంధించి అక్కడ జడ్జి కూడా ఇప్పటికే ఇంటిమేషన్ ఇచ్చి ఉన్నారు అధికారులు. మరి కాసేపట్లో ఒక వీఐపీ అంటే అల్లు అర్జున్ తీసుకొని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నాం, మీరు మాకు సమయం ఇవ్వండి చెప్పి అక్కడ మేజిస్ట్రేట్ కూడా ఇప్పటికే కోరడం జరిగింది. కాబట్టి మరి కాసేపట్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు అధికారులు ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నారు. ఇందుకు సంబంధించి కూడా పూర్తి ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన క్యాన్వైన్ కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం చూస్తే 2 క్యాన్వైన్స్ అయితే 2 వెహికల్స్ ను ముందర పెట్టారు. దాని తర్వాత ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎవరు అభిమానులు కావచ్చు, వేరే ఎవరు రాకుండా కూడా ఆసుపత్రి చుట్టుపక్కల మాత్రం పోలీసులు పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆసుపత్రి లోపలికి కేవలం పేషెంట్స్ అటెండ్ మాత్రం అనుమతిస్తున్నారు. మిగతా వాళ్ళని ఎవరు కూడా ఇప్పటివరకు అనుమతించట్లేదు. అయితే చూడొచ్చు అంటే మరికాసేపట్లో కూడా అల్లు అర్జున్ కూడా అటు వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత నేరుగా తీసుకొని ఇటు బయటకు వచ్చి ఇదే ఇక్కడ మనకు కనబడుతున్న ఈ వెహికల్లో తీసుకొని నేరుగా నాంపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు అధికారులు.
అయితే రమేష్, ఇక్కడ ప్రధానంగా అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత పోలీసులు కూడా ఒక రిమాండ్ రిపోర్ట్ని సిద్ధం చేశారన్న సమాచారం ఉంటుంది. అయితే లీగల్గా ఏ విధంగా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఏమన్నా కస్టడీ కోరే అవకాశాలు ఉంటాయి ఏంటి? రిమాండ్ కోరే అవకాశాలు ఉంటాయి ఏంటి? లీగల్గా ఏ విధంగా ప్రొసీడ్ అవుతారు? తీసుకెళ్లే పనిని పోలీసులు గాంధీ ఆసుపత్రి దగ్గర సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి అల్లు అర్జున్ తరలించారు. అక్కడ దాదాపు గంట పాటు అల్లు అర్జున్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే ఆసుపత్రి లోపల దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం అల్లు అర్జున్ అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. వైద్య పరీక్షలు కొన్ని చేసిన తర్వాత అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తరలిస్తారన్న సమాచారం ఉంటుంది. అయితే ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయినాయి. బయటికి అల్లు అర్జున్ తీసుకొస్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో పెద్ద ఎత్తున అభిమానులు గాంధీ ఆసుపత్రికి చేరుకున్న సందర్భం అయితే ఉంది. అభిమానులు అక్కడి నుంచి పెద్ద పెట్టిన నినాదాలు చేస్తుంటే వాళ్ళందరికీ అభివాదం చేస్తూ అల్లు అర్జున్ పోలీసు వ్యాన్ ఎక్కిన దృశ్యాలను కూడా కొద్దిసేపటి క్రితం మనం చూసాం. ప్రస్తుతం